హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధృతి వ్యూస్. ఈరోజు అయితే నేను వడియాలు ములంకాయ కూర ఎలా వండానో అయితే ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. ఈ మినపొడియాలు అయితే నేను ఇంట్లోనే పెట్టుకున్నానండి. వీటిని బాగా ఎండలో ఒక 3-4 రోజులు బాగా ఎండితే మంచిగా అవుతాయన్నమాట. అంటే పచ్చి వాసన అనేది రాదు కూర వండినప్పుడు. ఈ కూరకు కావాల్సినవి 3 ఉల్లిపాయలు, అలాగే ములంకాయలు అయితే నేను తీసేసుకున్నాను. ఫ్రెష్ ములంకాయలు తీసుకొని ఇలా నేను చూపించే విధంగా ఇంత సైజ్ అయితే అంత సైజ్ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. అలాగే ఒక పక్క ఆనియన్స్ కూడా కట్ చేసుకోండి. చూడండి, నేను పొడవుగా ఎలా కట్ చేసుకున్నాను అలా కట్ చేసుకోండి. అలాగే 6 టమాటాలు అయితే నేను తీసుకున్నాను. ఈ కూరకు కావాల్సినవంతా కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను సైడ్కి. అలాగే మరో సైడ్ కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వడియాలు అయితే ఎంత కావాలో కూరకి అవి తీసుకొని మంచిగా ఎర్రగా అయ్యేటట్టు వేపుకుంటున్నాను. ఎందుకంటే పచ్చి వాసన పోవడానికి. ఎందుకంటే కూర వేగేటప్పుడు ఆ వాసన అనేది రాకూడదు. మరోవైపు కుక్కర్లో అయితే నేను పెట్టేసుకుంటున్నాను కర్రీ. అందుకే తాలింపు అయితే ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, అల్లం తెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేపుకుంటున్నాను కుక్కర్లోనే. చూడండి ఎలా వేపుతున్నాను. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటేస్తుంది కాబట్టి. ఈ కూర మాత్రం వండేటప్పుడు ఎప్పుడైనా కానీ మందం ఉన్న గిన్నెలో మాత్రమే వండగలం. ఇంకా వేగిపోయింది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే వేపుకున్న వడియాలు అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యాక మనకి కొంచెం ఆయిల్ తగిలి పచ్చి వాసన అనేది పోయేంత వరకు ఇది చేసుకోవాలి. తర్వాత అందులోనే ములంకాయలు ఏవైతే ఉన్నాయో కట్ చేసుకుని వాష్ చేసుకొని అందులో వేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. వాటిని నూనె తగిలేంత వరకు కలుపుకోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. కూరకు సరిపోయినంత వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి ఉప్పు పసుపు ఉద్దేట్టుగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని తీసాక ఒక 2 నిమిషాల తర్వాత ఇలా కనిపిస్తుందండి. ఎల్లోగా కనిపిస్తే వాటికి ఉన్న నీరు అయితే అందులోకి దిగుతుంది. అందులోనే ఒక కప్ టమాటా ఏదైతే మనం కోసుకున్నామో ఆ టమాటాలన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. గరిటెతో నాకు కలుపుకోవడానికి ఇందులో అవ్వడం లేదు కాబట్టి నేను డైరెక్ట్ ఇలా మిక్స్ చేసేసుకున్నాను. మీరు కూడా కావాలంటే ఇలా మిక్స్ చేసుకోవచ్చు. వడియాలు అయితే డ్రై అయిపోయి ఉన్నాయి కాబట్టి అవి ఉడకడానికి ఒక 7-8 విజిల్స్ అయితే పడతాయి అన్నమాట. నేను ఆ 7-8 విజిల్స్ కొంచెం అయ్యేంత వరకు పెట్టుకొని అందులో కొంచెం నీరు మొత్తం ఇంకిపోయాక కారం ఎంతైతే కావాలో అంత కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నానండి. ఈ మినప వడియాలు ఆంధ్ర సైడ్ అయితే చాలా స్పెషల్. ఎందుకంటే ఇందులో చాలా ఫైబర్, ప్రోటీన్, అలాగే మెగ్నీషియం, ఐరన్ అనేవి చాలా అధికంగా ఉంటాయన్నమాట. మాకు కూడా ఈ కూర అయితే అలా అలవాటు అయిపోయింది. ఇంకా కూరలోకి వెళ్ళిపోదాం. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకున్నాను. ఎందుకంటే కారం నూనెలో వేగాలి కాబట్టి. అలాగే ఒకవైపు నేను నీళ్ళు తీసుకున్నాను. ఎన్ని నీళ్ళు కావాలో విజిల్స్ అయితే పెట్టుకోవాలి కదా కూర ఉడకడానికి. అన్ని వాటర్ అయితే వేసుకున్నాను. నేనైతే 2 బౌల్స్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను. నాకు ఆ కూర మొత్తం ఉడకాలి కాబట్టి నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 7-8 విజిల్స్ అయితే నేను పెట్టుకున్నాను. ఇంకా 7-8 విజిల్స్ అయితే అయిపోయాయండి. మూత అయితే ఓపెన్ చేసేసుకున్నాను. చూడండి, కూర అయితే ఉడికిపోయింది. చూడగానే తెలుస్తుంది. ఆ వడియాలు అయితే ఏవైతే ఉంటాయో అవి ముక్కలుగా అయిపోయి ఉంటాయి. కొన్ని బాగానే ఉంటాయి. కావాలంటే మనం చెక్ చేసుకోవచ్చు. నేనైతే చెక్ చేస్తున్నాను. చూడండి, ఇలాగా నొక్కగానే అది చిల్లు పడినట్టు అయిపోతుంది అనమాట. అంటే ఉడికిపోయినట్టు అనమాట. చూడండి ఎలా అయిందో. అయితే ఇప్పుడు మన కూర ఉడికిపోయింది కదా, ఉప్పు ఎంత కావాలో అంత సరిపడినంత వేసుకొని ఇంకా రైస్లోకి కలుపుకోవడానికి అయితే ఇది చాలా బాగుంటుంది. ఇది చాలా హెల్దీ కూడా. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.